ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో ముల్లెకట్ట రామన్నగూడెం మంగపేట పుష్కర్ ఘాట్ల వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి భారీగా వచ్చే వరద పుష్కర్ ఘాట్ల గుండా భద్రాచలం చేరుతుండటంతో గోదావరి నది నిండుకుండలా ఉప్పొంగి ప్రవహిస్తోంది. రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నది గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో ఎగువన ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజ్ నుంచి 59 గేట్లు ఎత్తి 8 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు రిలీజ్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. సో మనకి గోదావరి ఎక్కువగా పెరగనున్నది. ప్రజెంట్ 8,34,000 క్యూసెక్స్ ఫ్లో ఉంది. మనకి ఇప్పుడు ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఆల్రెడీ వచ్చేసింది. సెకండ్ లెవెల్ వార్నింగ్ కూడా ఈరోజు మధ్యాహ్నానికి కానీ ఈవినింగ్కి కానీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా మనకి అప్పర్ రీచెస్లో నుంచి ఎక్కువ వాటర్ వస్తుంది కాబట్టి గోదావరి వాటర్ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంది. సో ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రజలకి స్పెషల్లీ వాజేడు, వెంకటాపురం, కన్నగూడెం, ఏటూరు నగరం, మంగపేట ఈ 5 మండలాల ప్రజలకి మేము విజ్ఞప్తి చెప్పేది ఏంటంటే దయచేసి అప్రమత్తంగా ఉండండి. అధికారిక యంత్రాంగంతో సహకరించండి. అనిమల్స్ని తీసుకుని గొర్రెలు మేపడానికి దానికి దీనికి వెళ్ళవద్దు, ఈత కొట్టడానికి వెళ్ళవద్దు, ఫిషింగ్ చేయడానికి వెళ్ళవద్దు. కొన్ని రోడ్లు ఎక్కువ సెకండ్ లెవెల్ వార్నింగ్ వచ్చిన తర్వాత కొన్ని లోతట్టు ప్రాంతానికి గోదావరి వాటర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇమ్మీడియట్లీ మన అధికారులు చెప్పినప్పుడు దయచేసి సహకరించి రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళడం కానీ ఇది కానీ ఖచ్చితంగా చేయాలి. అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతుండటంతో పరివాహక ప్రాంతాలైన కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ ఆదేశాలు జారీ చేశారు. రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద 14.82 మీటర్లకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామన్నారు కలెక్టర్. రెండో ప్రమాద హెచ్చరికకు దగ్గరలో గోదావరి ప్రవాహం ఉన్నట్టు తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు పశువులు మేపడానికి ఈతలకు వెళ్లొద్దు అని హెచ్చరించారు. ఇక అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు ప్రజలు వెళ్లాలని కలెక్టర్ దివాకర్ సూచించారు.